హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ ప్రసన్న. ఈరోజు నేను మన వీడియోలో పెసరపప్పును ఉపయోగించి హెల్దీగా 4 రకాల ఐటమ్స్ చేసి చూపిస్తున్నానండి. ఇక్కడ నేను ఎందులో కూడా బియ్యాన్ని అస్సలు వాడలేదండి. ఇవన్నీ కూడా చాలా హెల్దీ రెసిపీస్ అండి. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీకు కనుక ఈ రెసిపీస్ అన్నీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ రెసిపీ వచ్చేసి గోధుమ పిండి పెసరపప్పుతో కొత్తగా స్నాక్ని చేసి చూపిస్తున్నాను. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి 1 కప్పు పెసరపప్పును తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసి 2-3 టైమ్స్ వాష్ చేసి మళ్ళీ వాటర్ వేసి 3-4 గంటలు నానబెట్టుకోండి. ఇప్పుడు మనం గోధుమ పిండి కలుపుకోవడం కోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు గోధుమ పిండిని తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ని వేసుకోండి. అలాగే 1/4 టీ స్పూన్ కారాన్ని, 1/4 టీ స్పూన్ పసుపును కూడా వేసుకోండి. ఇప్పుడు 1/4 టీ స్పూన్ వామును తీసుకొని ఇలా క్రష్ చేసుకొని ఇందులో వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ పిండిలో కలిసేటట్లు కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత ఇలా పిండిని బాగా రఫ్ చేసుకుంటూ కలుపుకోండి. ఆయిల్ పిండికి బాగా పట్టేటట్లు కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/4 కప్పు వాటర్ని తీసుకొని కొద్దిగా వేసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోండి. పిండి అనేది మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా చూడండి, ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. మూత పెట్టి అరగంట పాటు పక్కన పెట్టుకోండి. మనం పెసరపప్పు నానబెట్టుకున్నాం కదా, అది 3-4 గంటల తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, మనకి పెసరపప్పు బాగా నానిపోయాయి. ఆ నీటిని వంపేసి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసి తీసుకోండి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకొని ఒక బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్టు, 1/2 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1 ఇంచ్ అల్లాన్ని తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసుకోండి. చిన్న ముక్కలుగా కట్ చేసిన ఒక ఉల్లిపాయను కూడా వేసుకోండి. అలాగే కొద్దిగా కొత్తిమీరను ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. 1/4 టీ స్పూన్ ఇంగువను కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. అరగంట తర్వాత గోధుమ పిండిపై మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని 2 భాగాలుగా చేసుకోండి. ఇప్పుడు వీటిని చపాతీలా చేసుకోవడం కోసం చపాతీ చెక్కను తీసుకుని కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని ఒక పిండి ముద్దను తీసుకొని ఇలా ప్రెస్ చేసుకొని తర్వాత చపాతీ కర్రతో చపాతీలా రుద్దుకోండి. మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా చూడండి, ఈ విధంగా రుద్దుకోండి. ఇప్పుడు చిన్న పూరీలా చేసుకోవడం కోసం ఇలాంటి ఒక బౌల్ తీసుకొని ఇలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా పిండిని తీసేద్దాం. ఇప్పుడు వీటిని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఇలానే రెండో చపాతీ కూడా చేసుకొని ఇలా చిన్న పూరీలుగా కట్ చేసుకొని ఇందులో పెట్టుకోండి. పిండి మొత్తాన్ని కూడా ఇలా చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇలా ఒక ప్లేట్లోకి పూరీలను తీసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పెసరపప్పు మిక్స్ను ఒక సైడ్ మాత్రమే పూరీల పైన యాడ్ చేయండి. ఇలానే అన్ని పూరీల మీద యాడ్ చేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టి ఆయిల్ మీడియం హీట్ అయ్యాక మనం ఎటు సైడ్ అయితే పెసరపప్పు మిక్స్ని పెట్టామో ఆ సైడు ఆయిల్లో ఉండేటట్లు యాడ్ చేయండి. ఇవి ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండవ వైపుకు టర్న్ చేయండి. ఇలా 2 వైపులా బాగా కాల్చుకున్న తర్వాత ఆయిల్ నుండి తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలానే మిగతా వాటిని కూడా వేసుకుని కాల్చుకుందాం. వీటిని కూడా 2 వైపులా బాగా కాల్చుకొని ఆయిల్ నుండి తీసి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతేనండి, మనకి గోధుమ పిండి పెసరపప్పు పూరీలు రెడీ అయిపోయాయి. రెండవ రెసిపీ వచ్చేసి పెసరపప్పు ఓట్స్ దోశలు. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి 1 కప్పు పెసరపప్పును వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసి 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇలా పెసరపప్పు కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు ఓట్స్ వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసి 1 గంట పాటు నానబెట్టి తీసుకోండి. చూడండి, మనకు 1 గంట తర్వాత పెసరపప్పు ఓట్స్ బాగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఈ పెసరపప్పు ఓట్స్ను సగం వరకు వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం పెసరపప్పు ఓట్స్ నానబెట్టుకున్నాం కదా, ఆ వాటర్ని ఇందులో వేసుకోండి. 4 పచ్చిమిర్చిని ఇలా మధ్యలోకి తుంచి వేసుకోండి. 1 ఇంచ్ అల్లాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను, కొద్దిగా పుదీనాను వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసి గ్రైండ్ చేసి తీసుకోండి. చూడండి, ఇలా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా గ్రైండ్ చేసిన బ్యాటర్ను ఒక బౌల్లో వేసుకోండి. ఇప్పుడు మిగతా పప్పు ఓట్స్ను కూడా గ్రైండ్ చేసి తీసుకోండి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకొని ఇందాకటి బౌల్లో వేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి.
చూడండి, మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఈ పిండిని దోశలుగా వేయడానికి స్టవ్ పై పెనం పెట్టి అందులోకి కొద్దిగా ఆయిల్ వేసి టిష్యూ పేపర్తో తుడుచుకోండి. ఇప్పుడు పెనంపై దోశ బ్యాటర్ని వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. చూడండి, దోశ ఈ విధంగా కాలిన తర్వాత పైనుండి ఆయిల్ని కొద్దిగా స్ప్రింకిల్ చేసుకోండి. చూడండి, మనకి ఈ విధంగా దోశ కాలిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు రెండో దోశ వేసుకోవడానికి పెనాన్ని టిష్యూ పేపర్తో తుడుచుకోండి. ఆ తర్వాత దోశను వేసుకోండి. ఇందాకట్లాగే పెనంపై దోశ బ్యాటర్ని వేసి స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ఆనియన్ దోశ వేసుకోవడం కోసం పైనుండి ఆనియన్ను కొంచెం కొంచెంగా చల్లుకోండి. ఇప్పుడు అట్ల కాడతో ఈ ఆనియన్ను ఇలా నొక్కినట్లుగా అనుకోండి. అప్పుడు మనకి ఆనియన్ విడిపోకుండా ఉంటుంది. ఆయిల్ కూడా వేసి దోశ బాగా కాలిన తర్వాత దోశను పెనం నుండి తీసేసుకోవడమే. అంతేనండి, మనకి హెల్దీ అయిన దోశలు రెడీ అయిపోయాయి. మూడో రెసిపీ వచ్చేసి హై ప్రోటీన్ దోశ అండి. రాగులు పెసలతో దోశను చేసి చూపిస్తున్నానండి. ఇందులో బియ్యం, మినపప్పు, సోడా ఉప్పు, ఈనో ఏమీ వాడలేదండి. చాలా హెల్దీ దోశ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఈ దోశల కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు రాగుల్ని తీసుకోండి. అలాగే 1 కప్పు పెసల్ని తీసుకోండి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసి 4-5 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి. చూడండి, ఇలా 4-5 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 5 ఎండుమిర్చిని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసి రాత్రంతా నానబెట్టి తీసుకోండి. చూడండి, ఉదయానికల్లా మనకి రాగులు పెసలు బాగా నానిపోయాయి. ఇప్పుడు ఈ నీటిని వంపేసి ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ రాగులు పెసలు ఎండుమిర్చిని ఇందులో వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 ఇంచుల అల్లాన్ని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోండి. అలాగే 4 పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి తగినన్ని వాటర్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ ఇంగువను కూడా వేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోండి. ఇప్పుడు దోశను వేసుకోవడం కోసం స్టవ్ పై పెనం పెట్టి వేడి చేయండి. పెనం వేడైన తర్వాత ఇలా దోశను వేసుకోండి. ఇలా దోశ కొద్దిగా కాలిన తర్వాత పైనుండి ఆయిల్ని స్ప్రింకిల్ చేసుకోండి. చూడండి, దోశ ఒకవైపు కాలిన తర్వాత తీసి రెండో వైపుకు టర్న్ చేసుకోండి. రెండో వైపు కూడా కాలిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలానే ఆనియన్ దోశను కూడా వేసి చూపిస్తానండి. రెండో దోశ వేసేటప్పుడు పెనాన్ని టిష్యూతో తుడిచి దోశ వేసి పైన ఆనియన్స్ని వేసుకోండి. ఇప్పుడు దోశ కొద్దిగా కాలిన తర్వాత పైనుండి ఆయిల్ని వేసుకోండి. దోశ ఒకవైపు బాగా కాలిన తర్వాత రెండో వైపుకు టర్న్ చేసుకోండి. రెండు వైపులా బాగా కాలిన తర్వాత తీసి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలానే అన్ని దోశలను కూడా వేసుకోండి. అంతేనండి, మనకి రాగులు పెసలు దోశలు రెడీ అయిపోయాయి. నాలుగో రెసిపీ వచ్చేసి పోహా పొంగల్ని చేసి చూపిస్తున్నానండి. అదేనండి, అటుకులతో పొంగల్ని చేసి చూపిస్తున్నానండి. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి 1/2 కప్పు పెసరపప్పును తీసుకోండి. ఇప్పుడు ఈ పెసరపప్పును 1-2 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి. పప్పుని ఇలా కడిగిన తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసుకొని ఈ పెసరపప్పును వేయించుకుందాం. మీడియం ఫ్లేమ్లో 2-3 నిమిషాలు వేయించుకోండి. ఇలా వేయించుకొని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి 1 కప్పు అటుకులను తీసుకొని 1-2 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇలా కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం వేయించుకున్న పెసరపప్పును ఒక కుక్కర్లోకి తీసుకొని అందులోకి 2 కప్పుల నీళ్ళని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 25-30 మిరియాలను కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోండి. అలాగే 4 పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా చేసుకొని వేసుకోండి. కొద్దిగా పసుపును, రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకొని కుక్కర్పై మూత పెట్టి స్టవ్ పై పెట్టి 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. ఈ కుక్కర్లోని ప్రెజర్ పోయేలోపు పోపును పెట్టుకుందాం. దీనికోసం స్టవ్ పై ప్యాన్ పెట్టి అందులోకి నెయ్యిని కానీ ఆయిల్ని కానీ వేసుకోండి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలను వేసుకోండి. ఇప్పుడు వీటిని వేయించుకుందాం. అలాగే కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోండి. అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. అల్లం కూడా కొద్దిగా వేగిన తర్వాత జీడిపప్పులను వేసుకొని వేయించుకోండి. తర్వాత ఇందులోకి కచ్చాపచ్చగా దంచిన 20 మిరియాలను వేసుకోండి. చూడండి, పోపంతా ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్ విజిల్లోని గాలి అంతా పూర్తిగా పోయిన తర్వాత మూత తీసి
ఇందాక అటుకులను కడిగి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ అటుకులను వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1.5 కప్పు నీళ్ళను వేసుకోండి. ఇలా నీళ్ళను వేసుకొని బాగా కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని కావాలంటే సాల్ట్ని వేసుకొని కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో 6-7 నిమిషాలు ఉడికించండి. మధ్య మధ్యలో మూత తీసి ఇలా కలుపుకుంటూ ఉడికించుకోండి. చూడండి, ఇలా 6-7 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందాక మనం పోపు పెట్టుకున్నాం కదా, ఆ పోపులో వేసుకోండి. ఇలా పోపులో వేసిన తర్వాత 1-2 నిమిషాలు ఇలానే కలుపుకోండి. చివరిగా ఇందులోకి కొత్తిమీరను కూడా వేసుకొని కలుపుకోండి. అంతేనండి, మనకి పోహ పొంగల్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీస్ అన్నీ కూడా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.